కాదన్నా మీకేంటి పోలీస్ అని నేను అడగను. టచ్ కానీ పోలీస్ అనగానే ఏంటి ఫస్ట్ బాడీలో నుంచే ఫస్ట్ ఒకటి బయటకు వస్తుంది. నా కెరీర్ లోనే లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్. దెర్ వాజ్ ఎ టైమ్ ఆఫ్టర్ కృష్ణ అండ్ హిస్ లీలా ఇల్లులో లేవు లేవు అలాంటి మా ప్రొడ్యూసరే మీ ప్రొడ్యూసర్ అట్లుంటది బీమ్స్ తోని. సినిమా కాస్త ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes తర్వాత ఒక రకమైన వైల్డ్నెస్ స్టార్ట్ అవుతుంది క్యారెక్టర్. అది బయట పోవాలంటే బాగోదు. దాని తగ్గ సీన్ ప్రాపర్ మాసీగా ఉంటుంది, అన్ని బాగుంటాయి. థియేటర్ లో చాలా పెద్ద సర్ప్రైజ్. మీరు 75 అన్నా? నేను ఇప్పుడు వేసే లెక్కాను, నాకు కూడా తెలియదు. వాళ్ళే లెక్కలేసి నెంబర్ వేస్తారు. ఓకే, అసలు ఇప్పుడు లెక్కాను నేను అనుకుందాం. సరే ఓకే సరే 75. దాంట్లో ఒకవేళ నేను చెయ్యాలి అంటే ఒక రీమేక్ మీద ఏదైనా, ఒకవేళ వాట్ డూ యూ థింక్ విల్ బి రైట్ ఫర్ మీ? అంటే ఇప్పుడు నేను చేసిన టీజర్ కానీ ఇవన్నీ చూస్తుంటే మాత్రం ఆటోగ్రాఫ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఆటోగ్రాఫ్ చేస్తే బాగుంటుంది. నాకు అది ఎంత ఇష్టం తెలుసా, మీరు అద్దం ముందు నుంచి దువ్విన సరే దువ్వట నాకు చాలా ఇష్టం. దీంట్లో మాస్టర్లో కొన్ని నాస్టాలజిక్ థింగ్స్ కొన్ని ఉన్నాయి. మొత్తం నేను చేసిన సినిమాని అక్కడ ట్రైలర్లు చూసేవాళ్ళు అలాంటివి చిన్న చిన్నవన్నీ అవి ఉన్నాయి దాంట్లో. నీ దాంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ నేను యాక్చువల్లీ అలాంటి క్యారెక్టరైజేషన్ చేశాను, కానీ నాకు టిల్లులో 1లోన లేవు అలాంటి. సో యా ఆటోగ్రాఫ్. నేను టిల్లు వచ్చిన వెంటనే రిలీజ్ అయిన తర్వాత చాలా మంది యూ విల్ బీ ద నెక్స్ట్ రవితేజ, విల్ బీ ద నెక్స్ట్ రవితేజ అని అన్నారు నాతో. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాజ్ మీకు తెలుసో తెలియదు, మీకు తెలియదు అంటారు అలా అంటారు, కానీ నెక్స్ట్ అనేది ఉండదు. నీ ప్లేస్ నీదే, నా ప్లేస్ అంటే నేను నీ ప్లేస్ లో వెళ్ళాను, నా ప్లేస్ లో నేను ఎప్పుడు దాన్ని ఎలా కన్సిడర్ చేస్తానంటే, నన్ను ఎవరైనా ఎవరితో పోలిస్తే నేను ఎలా దాన్ని తీసుకుంటానంటే, యాస్టీస్ తనలో అవుతాం కాదు, మార్కెట్ మీద కానీ ఇండస్ట్రీ మీద కానీ ఆ మనిషి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ నువ్వు కూడా క్రియేట్ చేస్తావు అనే పర్స్పెక్టివ్ లో తీసుకుంటా నేను దాన్ని. మీకు తెలీదు, బట్ దెర్ వాజ్ ఎ టైమ్ ఆఫ్టర్ కృష్ణ అండ్ హిస్ లీలా నేను రవితేజ గారు బయోపిక్ చేస్తాను నేను అని చెప్పి నేను ఒక 2 months దాని గురించి వెళ్ళాను ఐడియాలో. అస్సలు అమ్మతోడు. అదే బేసిక్ ఏంటంటే బయోపిక్స్ కొన్ని మనం నెగటివ్ వేరు దాంట్లో అవి కూడా ఉండాలి, అవే ఉండాలి. పాజిటివ్స్ అసలు కాదు, నెగటివ్స్ ఉండాలి. ఎంత జరుగుతుందని పక్కన పెట్టేసి లోపల అది ఒకటి ఫీల్ అవుతుందా ఎవరికి తెలియదు. దట్ వాజ్ వన్ ఆఫ్ ది ఐడియాస్ దట్ ఐ హ్యాడ్. చూద్దాం ఏమో, డెఫినెట్ గా వన్ డే వి సిట్ అండ్ యు ఓపెన్ యువర్ హార్ట్ a little more to me. నాకు కూడా ఒకటి అనుకున్నాను, కానీ ఐ డోంట్ నో నేమ్ దట్. October 31st కదా రిలీజ్ మరి? October 31st, May 17th కదా. నాకంటే ముందు 13 రోజులు బాగా వచ్చింది. బావచ్చు. నాకన్నీ టీజర్లు ట్రైలర్లు అన్నీ నచ్చింది. థ్యాంక్ యూ. అంటే మళ్ళీ నాకు ఏంటంటే ఇంతకుముందు చేసిన సినిమాలకి అంటే ఇది కొంచెం నాకు ఇష్టమైన సినిమా కృష్ణ అండ్ హిస్ లీలా. మళ్ళీ నాకు కృష్ణ లీలా కంటే లైక్ ఆల్మోస్ట్ ఒక 10 times ఎనర్జీ దీంట్లో కనిపిస్తుంది. రైట్, అది కొంచెం సటిల్ గా ఉంటుంది కదా. అవునన్నా, దీంట్లో చాలా అప్పుడు అంత తెలియదు యాక్చువల్లీ ఎనర్జీ సినిమాలో ఎలా హోల్డ్ చేయాలి అంటే మేమే ఎవరు చేయరు, చూసేవాళ్ళు మేమేం చెప్తాం. అదే ఇప్పుడు నా గురించి ఇప్పుడు బేసిక్ గా ఎనర్జీ అనే వర్డ్ అంటే ఎవర్షన్ వచ్చింది నాకు. సార్ ఎనర్జీ ఎలా మెయింటైన్ చేయటం ఏంటరా బాబు, అది అంతే, ఏం చేస్తాం, అలా ఉంది అంతే. సో ఎనర్జీ అనే వర్డ్ అంటే నాకు అసలు, సో నేను నాకు టీజర్ కానీ మనం రిలీజ్ అయిన సోగస్ చూడడం సాంగ్ వచ్చింది, అమ్మాయిలు ఇద్దరు బాగున్నావు, నాకు ఆ డైలాగ్ బాగా ఇష్టం. అతని దాని పేరేంటి, హర్ష, వద్దు నాకు ఇది వద్దు, అన్నీ బాగున్నాయి. థ్యాంక్ యూ. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ. థ్యాంక్ యూ అన్న, చాలా బాగుంది. మీకు నేను ఆల్ బెస్ట్ చెప్పక్కర్లేదు, ఇందాక చూసిన ట్రైలర్ చూస్తే అర్థమైంది, ఒక నాచ్ హైయర్ ఉంది సార్. మంచి కమర్షియల్, ఫుల్ బ్లోన్ కమర్షియల్ విత్ బానోస్ ఎంటర్టైన్మెంట్. ఆల్రెడీ వాళ్ళు షోగా చూడతారు అవన్నీ చేశారు కదా. సో ఒక రకమైన హ్యూమర్ బాగున్నది, నాకు ఇష్టం. సో దీంట్లో అది బాగా వర్కౌట్ అవుతుందని లెట్స్ హోప్ ద బెస్ట్. లేదు, కనిపిస్తుంది. The trailer looked bigger than your previous films also. Good. No, definitely. అంటే ఐ ఫీల్ మధ్యలో వచ్చిన టైగర్ నాగేశ్వరరావు అండ్ ఈగల్ నాకు పర్సనలీ మిమ్మల్ని నాకు ఆ యాంగిల్లో చూడడం నాకు చాలా ఇష్టం, కానీ బట్ ఫ్యాన్స్ జనాలకి అది అంటే కాదు. అక్కడే ఆ సినిమాల విషయాలు ఏం ఆడుకుంటాం లేదు, దానికి ఇంకో ఎపిసోడ్ చేద్దాం, ఎపిసోడ్ చేయాలి అది. బట్ నా ఫేవరెట్ సినిమాలు ఈగల్ క్యారెక్టర్ కానీ ఆ 2 క్యారెక్టర్స్ నా ఫేవరెట్. నా కెరీర్లోనే లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్. నాకు నా ఆటోగ్రాఫ్ కూడా చాలా ఇష్టం. అది సూపర్ ఫిల్మ్స్, అందుకే పెద్దగా వర్కౌట్ అవ్వాలి. సార్లీ ఇట్స్ ఓకే ఫైన్. సో ఇంకా చెప్పాలన్నా, వాట్స్ హ్యాపెనింగ్? ప్రమోషన్స్ హ్యాపెనింగ్. స్టార్ట్ అయింది. నాది స్టార్ట్ అయింది. సో 17th కదా, October 17th దివాళీ. సో 2 weeks తర్వాత నేను 2 సినిమాలు బ్రహ్మాండంగా ఆడాలని నేను అసలు. ఇప్పుడు నాకు ఒకటి చెప్పు, సరదాగా
జాక్ గురించి మాట్లాడుకోవచ్చా? అయ్యో శుభ్రంగా మాట్లాడుకోవచ్చు. నాకు లైక్ నీకు చూడకముందే అర్థమైందా లేదంటే ఇంకెక్కడో బేసిక్గా నాది ఏంటంటే నేను ముందే చెప్పేస్తా. మ్యాక్సిమం 99% నాకు రిజల్ట్ అర్థం అయిపోతుంది. ఎక్కడో ఇప్పుడు కొన్ని మనం ఐ డోంట్ నో చూసిన వెంటనే నాకు అరే ఇదేదో అన్నానా అనిపించిందా అవుట్, అది అనిపించకపోతే హిట్, అది నాకు దీనికి అసలు ఫుల్ థరోగా ఎంజాయ్ చేస్తున్నా. ప్రెసెంట్ కిషోర్ సినిమా చేస్తున్నా, అది ప్రయత్నంగా ఎంజాయ్ చేస్తున్నాను. సో నాకు తెలుసు కదా బాగా ఎంజాయ్ చేస్తాను. తెలుసు కదా, నేను జాక్ అంత ఎంజాయ్ చేయలేదని అనుకుంటున్నాను. అంటే హోప్ ఉండింది డెఫినెట్లీ, కాకపోతే ఎక్కడో అనుకుంది కన్వే అవ్వట్లేదు. అంటే ఇప్పటికీ ఐ స్టిల్ బీ ఆనెస్ట్ విత్ యూ, నా ఐడియా నన్ను చాలా ఎక్సైట్ చేసింది. ఐడియా సూపర్ ఐడియా కొన్ని అంతే సిద్ధు, మనకి ఐడియా టైం భలే ఉంటే ఎగ్జిక్యూషన్ టైంకి మొత్తం అంతా ఫైనల్ ప్రోడక్ట్ సరికి అమ్మ అనుకుంది ఏంటి జరిగింది, ట్రాన్స్లేషన్ జనరేషన్ లాస్ ఏదో జరిగిపోతుంది కదా. సో ఐడియా చాలా ఎక్సైట్ చేసింది, బట్ టువర్డ్స్ ది ఎండ్ సమ్వేర్ ఒక భయం అయితే ఉండింది లోపల. మీరు అన్నట్టు ఎక్కడో అనిపిస్తూ ఉంటుంది అంటారు కదా, అదైతే ఉండింది నాకు. నేను భయం అనేది ఎప్పుడూ లేదు అసలు. ముందే అనుకుని చేసాం అయిపోయింది. దాంట్లో కొన్ని తప్పులు మనమే ఉంటాయి, వాళ్ళు బేసిక్గా. ఇప్పుడు నేను ఒకటే అనుకుంటాను, ఫ్లాప్ ఇస్ మై మిస్టేక్, నేను తీసుకున్నాను. కరెక్ట్. హిట్ అందరిది అబ్సల్యూట్లీ. సో హౌస్ విత్ నీరజ ఫెంటాస్టిక్ అన్న. విల్ బి యాక్చువల్లీ సర్ప్రైజ్డ్. తను ఫస్ట్ టైం డైరెక్టర్, తను ఇలా ఈ సినిమా తను తీసింది. బేసిక్గా తను చాలా సెన్సిబుల్ అండ్ ఎమోషనలీ షీ ఈస్ వెరీ స్ట్రాంగ్. ఎమోషన్ ఇస్ వెరీ స్ట్రాంగ్. తను ఏదైనా విషయం ఫీల్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఎమోషనలీ షీ ఈస్ వెరీ స్ట్రాంగ్. బేసిక్గా ఒక ఆడదానిలో కొంత మగాడు ఉంటాడు, కొంత మగాడులో ఒక ఆడదాని ఉంటుంది. తనలో మగాడు పాలు కొంచెం ఎక్కువ ఉన్నట్టు. యాక్చువల్లీ మీరు ఈ సినిమా చూస్తే మీకు అనిపిస్తుంది తెలుసా, ఇది నిజంగా ఒక అమ్మాయి తీసింది ఈ సినిమా, మీకు అనిపిస్తుంది. చాలా మంది అనవసరంగా అయ్యో అయినా మిస్ అవుతాం నంబరు, మిడ్ నైట్ పడుకునే 12:30 కొంతమంది ఫోన్ చేస్తుంటారు. ఇన్సెక్యూరిటీ, దాన్ని ఇన్సెక్యూరిటీ అంటారు. నేను నీకు చెప్పక్కలేదు, యూ నో వెరీ వెల్. సో నాకు అలాంటిది 0-1% కూడా. ఇది సెకండ్ టైం మీరు అన్నమాట విన్నాం, ఇట్స్ అ ప్రాక్టీస్ అని. ఏదో ఇంటర్వ్యూలో చూస్తే రితిక్ రోషన్ గారు కూడా ఒక మాట అన్నారు ఒకసారి, దట్ హ్యాపీనెస్ ఇస్ అ ప్రాక్టీస్, హ్యాపీగా ఉండడం ఒక ప్రాక్టీస్ అని. సెకండ్ టైం వింటున్నాను అన్నమాట. ప్రాక్టీస్ డెఫినెట్గా ప్రాక్టీస్. అది 3 months పట్టవచ్చు, 6 months పట్టవచ్చు, 1 year పట్టవచ్చు, 2 years 3 years పట్టవచ్చు, బట్ ప్రాక్టీస్ ఆల్ సెట్. అంటే ఇక్కడ నాకు తెలిసి నేను ఎప్పుడు ఏ స్ట్రెస్ తీసుకోను సిద్ధు, స్ట్రెస్ అసలు తీసుకోను నేను. నువ్వు డెఫినెట్గా తీసుకుంటావు నాకు తెలుసు. అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంచెం నీ కెరియర్ ఇప్పుడు లైక్ ఇంకా ఉన్నావు కాబట్టి కొంచెం నేను గ్రోయింగ్ స్టేజ్లో కూడా ఎప్పుడు లేదు నాకు. అదేంటన్నా అలా ఎలా కుదురుతుంది? ఐ డోంట్ నో, అదంతే మొదటి నుంచి అంతే. అది కొన్ని స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్సెస్ వాళ్ళు ఎవరో తర్వాత చెప్తాను పర్సనల్గా. సో నేను అసలు స్ట్రెస్ ఇలాంటి ఏదైనా టేకింగ్ సీరియస్లీ అసలు ఏది సీరియస్గా తీసుకో అస్సలు. అది వరం అన్నది. వీళ్ళు అంటుంటారు మొత్తం అలా అంటుంటారు. మన కో యాక్టర్ ప్రవీణ్ ఇలా అంటుంటా, అదే కుదరదానే కుదరదానే మీకు ఇలా కుదరదానే అంటుంటారు. అది కరెక్టే సార్, అలా అది పర్సన్ టు పర్సన్ కదా. బట్ నువ్వు కూడా హ్యాపీ గో పర్సన్. నా మాత్రం నాకు నన్ను రియలైజ్ అయిన విషయం ఏంటంటే, నాకు జనరల్గా నాకు సినిమా ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత పని ఉన్నా, ఎంత ఎక్కువ వర్క్ ఉన్నా కూడా నేను ఎప్పుడు యాక్చువల్లీ స్ట్రెస్ తీసుకోను. నాకు ఓన్లీ స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది అంటే నాకు అన్సర్టనిటీ వల్ల వస్తుంది. అదే ప్రాబ్లం అన్సర్టనిటీ. అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంటే కొంచెం బుర్ర కట్టుగా పనిచేసే ప్రాబ్లం అదే. కాన్స్టాంట్ స్టూపిడిటీ, అది పెద్ద నా వల్ల కాదు అసలు. అది నాకు కోపం రాదు, చిరాకు వస్తుంది, తప్పదు. కొన్ని సంవత్సరాలు పడుతుంది అలవాటు అవ్వాలంటే, బట్ తప్పదు. ఇప్పుడు ఏంటంటే నేను ఇలా ఉన్నాను కదా, నా సేమ్ అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదురా, నేను ఎంత ఆలోచిస్తానో అలా ఆలోచిస్తాను, దాంట్లో 25 to maximum 40% దాకా రండి, అదొక రిక్వెస్ట్ చేస్తాను. ఒక ఆనెస్టీ ఉండాలి కదా. అంటే ఎలా ఉంటుంది అంటే అన్న, ఇప్పుడు కూర్చుంటాం ఆఫీస్లో, ఏదో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది, ఒకసారి ఆర్టిస్ట్ తోటి మాట్లాడండి, ఆయన నవంబర్లో అవైలబుల్గా ఉన్నారా లేదా అంటే, సరే సార్ మాట్లాడతామని చెప్పి పక్కకు చూస్తాడు. ఎందుకు ఫోన్ తీసి ఇప్పుడు ఫోన్ చేయలేదు వాళ్ళ మేనేజర్, ఇమ్మీడియట్గా ఎందుకు వెళ్ళలేదా ఫోను అంటే, రేపు సాయంత్రం ముహూర్తం దానికి నువ్వు ముహూర్తాలు లేదు, నేను 0 అస్సలు లేదు. నేను కూడా 0. నేను దినం వాస్తు ముహూర్తం అస్సలు లేదు. ఇలాంటివి నేను మా నీర్జాకి ఇట్లాంటివన్నీ ఉన్నాయి, అందరికీ ఉంటాయి. ఎక్కడో మనలాంటి విత్తనాలన్నీ ఏదో 1%లో ఉంటారంటే నాకు ఇలాంటి అస్సలు పని. ఈ 11:11 కొత్తగా స్టార్ట్ చేశారన్న. అదేంటిది అంటే ఇప్పుడు టైం 11 o'clock 11 minutes అనుకోండి, కాదు నాకు చేస్తున్న పని ఆపేస్తారన్న, స్టీరింగ్ కూడా వదిలేస్తారేమో, నడుపుతారు వదిలేసి 11:11 అని చెప్పి మొక్కేసుకుంటారేమో. అంటే ఇప్పుడు ఏముంది, వాళ్ళు 99% we can't fight, ఏం చేయలేం, సరెండర్ అయిపోవడం బెటర్. సరెండర్ కూడా అవద్దు. ఓకే,
మీ పని మీరు కానీ మా పని మీరు కానీ సింపుల్ అంతే. అది పెద్ద ఇంకొంచెం టైం పడుతుంది ఇక్కడికి రావాలంటే. లేదు నువ్వు చాలా వరకు వచ్చేసినట్టు, ఎందుకంటే నువ్వు బాగానే వచ్చేసినట్టు. నువ్వు డాన్సర్ చేసావు. డాన్సర్ చేసావు అసలు నాకు అది 3-4 days బ్యాక్ ఉంటాను మా సీన్కి చెప్తాను అనమాట. డాన్ సీన్ సేమ్ థింగ్ నేను నిన్నే బెల్లడతలో చేశాను. నాకు గుర్తుంది, ఇలా అనుకుంటూ క్లబ్ లో డాన్స్ చేసుకుంటూ. అసిస్టెంట్ డైరెక్టర్ నేను. నువ్వు చేయరన్నా, నేను చేయనన్నా, చేయబే నెక్స్ట్ సినిమా అంటే నెక్స్ట్ సింధూరం కదా, మరి ఏంటి ఉంటావో తీసేయమంటావా, సరే రా అది అప్పుడు చేశాను. సో నిన్నే పెళ్ళాడితే చేసే టైం. అవును, బట్ అప్పటికి మీరు సింధూరం అంటున్నారు. నాకు నేను నమ్మలేదు అప్పుడు, బట్ ఏంటంటే తర్వాత అది సరే అదో కదా వద్దులే ఇక్కడ అదే మాట్లాడుకుందాం. మన సినిమాల గురించి ఏం మాట్లాడతాం చూడండి ప్లీజ్, మా సినిమా చాలా బాగుంటుందని ఎన్నిసార్లు చెప్తాం, మనకి ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అది కూడా ఏంటంటే ఫస్ట్ ఎస్ ఓకే నేను యూస్ టు ఇమిటేట్, నేను ఏంటంటే యాక్టర్స్ ఇమిటేట్ చేసాను కాదు. అప్పుడు అతను కెమెరా అతను లేదంటే వాళ్ళని ఇమిటేట్ చేస్తుంటే అసలు వంశీ లైక్ వెరీ ఇంప్రెస్డ్ విత్ అమ్మ భలే ఉందని చెప్పేసి ఇలా చేద్దాం అనుకున్నానంటే అప్పటికే మనం స్ట్రగుల్ అయ్యి ఒక్కలే అనుకున్నాం అవదు ఇది. బట్ ఆయన సీరియస్గా ఉన్నాడు, నేను దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాలి. అప్పుడప్పుడు అనమాట లొకేషన్కి వచ్చి అడిగాడు అనమాట, ఏంట్రా వర్కౌట్ వెళ్తున్నావా, జిమ్కి వెళ్తున్నావా, వెళ్తున్నాను, ఎల్లుండి కాదు. కానీ ఒకసారి తర్వాత ఏంటంటే అరే ఏమో కొంచెం పని ఏమంతా రెండోసారి అడిగాడంటే డెఫినెట్గా అప్పుడు స్టార్ట్ చేశాను. అది మెల్లిగా ఫీలింగ్ ఏంటన్నా డైరెక్టర్ అవుదామని వస్తే అది అంటే అప్పటికి నాగార్జున గారితో సినిమా యాక్టర్ అవుదామని వచ్చాను నేను. ఎక్కడ టోటల్ రిజెక్టెడ్ కొడతాను చూడు సినిమాలు కొడితే అలా అనమాట.